ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిదినము మీరు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. వింటున్న జీవవాక్యము ఆ రోజంతా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు దేవుని కోసం స్థిరపరచబడతారు. అలాగే ఈ జీవవాక్యంని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? Romans chapter 6 verse 2. By no means we are those who have died to sin. How can we live in it any longer? ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు ఏ స్వభావంతో జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే నీవు దేవుని కృప ద్వారా రక్షింపబడి బాప్తిజం తీసుకున్నావో అప్పుడు నీవు పాపము విషయమై మరణించి ఉన్నావు. పాపమునకు నీలో ఇక ఎటువంటి ఆకర్షణ లేదు. పాపమునకు నీపై ఎటువంటి అధికారము లేదు. ఇప్పుడు నీవు పాపమునకు బదులుగా దేవునికిని నీతికిని సజీవుడవు. ఎందుకంటే తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే నీవు కూడా జీవము పొంది నడుచుకున్నట్లు బాప్తిజమం వలన మరణంలో ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో ఐక్యము గలవాడవై ఆయన పునరుద్ధానపు శక్తితో నీవు సజీవుడవైతివి. కాబట్టి నీలో ఉన్న ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. అయితే ప్రస్తుత నీ పరిస్థితి ఎలాగుంది? దేవుని పునరుద్ధానపు శక్తితో సజీవుడిగా ఉన్నావా, లేక ఇంకా పాపంలో జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. My dear friend, consider yourselves to be died to the power of sin and alive to God through Lord Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బాప్తిజమం తీసుకున్న నీవు ఎటువంటి పాపంలో బ్రతుకక దేవుని కొరకును ఆయన నీతి కొరకును జీవిస్తూ యేసయ్య రాకడకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మమ్మలను హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ ఉచితమైన కృపచేత మమ్మలను రక్షించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము తిరిగి పాపంలోకి పడిపోకుండా మమ్మలను నిత్యము నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించుమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని కాపాడుమని రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.